అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక మాసం నెల రోజులు స్త్రీలు ఈ అలవాట్లు మానుకోండి, లేకపోతే పేదరికం వస్తుంది. కార్తీక మాసంలో స్త్రీలు ఈ యొక్క అలవాట్లు పాటిస్తే పేదరికం వస్తుంది. స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇంట్లో సర్వనాశనం అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ ఓం నమః శివాయ అని చెప్పి స్మరణ చేసుకోండి. మన ఇంట్లోనే ఆడవాళ్ళు ఏ పనులు చేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది, ఆ ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది. స్త్రీలు ఎటువంటి పనులను చేయడం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు. ఎటువంటి పనులైనా సరే ఆ స్త్రీల యొక్క ఎటువంటి అలవాట్లు కోటీశ్వరుడిగా ఉన్న తన భర్తని రాత్రికి రాత్రే రోడ్డు మీదకు తీసుకువస్తాయి. దానితో పాటుగా స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికం అనుభవించేలా చేస్తాయో, అలాగే ఆ ఇంటి యొక్క సుఖసం వృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీ పైన ఆధారపడి ఉంటాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని కోడల్ని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు పెద్దలు. ఎప్పటి నుండో చెబుతున్న విషయం ఏమిటంటే, స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు, లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు. ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులు అన్నిటినీ చూసుకుంటుందో, అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాల్లో చెప్పబడింది. కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు. అటువంటి పనులు స్త్రీలు చేయడం వల్లనే ఇల్లు నరకంగా మారుతుంది. ఇది మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు, మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడినవి. ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి. కాబట్టి వాటి ఆధారంగానే సంతోషంగా ఉన్న కుటుంబం నరకమయం అవుతుంది. మనం ఈ వీడియోలో అసలు మనం చేసే తప్పులు ఏంటి, అలాగే వేటి కారణంగా కోటీశ్వరుడు కూడా పేదవారు అవుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలు జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా చాలా శుభప్రదమైన శుభ్రమైన విషయం. కానీ స్త్రీల జుట్టును ఎప్పుడూ కూడా నడుం కన్నా కింది భాగం వరకు అలాగే వదిలివేయకూడదు. మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టును మడత పెట్టి నడుము పైభాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం కన్నా వదిలేయకూడదు. నడుము కన్నా కొంచెం పైభాగం వరకే మీ జుట్టును ఉంచుకోవాలి. అలా వదిలేసినట్లయితే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసి పరిస్థితులు వస్తాయి. మన శాస్త్రాల్లో పురాణాల్లో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టుని విరబోసుకుని ఉండకూడదు. పూజ చేసేటప్పుడు కూడా జడ వేసుకొని చేయాలి. జుట్టును ఎప్పుడూ కూడా జడలా అల్లి ఉంచుకోవాలి. నీళ్లు కారుతున్న జుట్టుతో ఎప్పుడూ పూజలు చేయకూడదు. అలా అని ఇంట్లో తిరగకూడదు. ఇలా చేస్తే మీ భర్త పేదరికం అనుభవిస్తాడు. ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురుని కాళ్లతో తన్నుతూ ఉంటారో, చీపురు దాటుతూ ఉంటారో, లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలవదు. అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలుసు. అందువల్లనే చీపురు విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. భోజనం చేసేటప్పుడు కాళ్ళని ఊపుతూ ఉంటారు. ఆ ఇల్లు ఎప్పుడూ ఒకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా ఇంట్లో గొడవలకి దారితీస్తాయి. ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు వంట చేసేటప్పుడు ఎప్పుడూ పొయ్యి మీద ఎంగిలి పాత్రను అలాగే వదిలేసి వంట చేయకూడదు. చాలామంది వండిన ఆహారం అందులో అయిపోయినప్పటికీ కూడా ఆ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు. ఇక దానితో పాటు రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను కూడా గ్యాస్ స్టవ్ మీద వదిలేయడం, లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు. అలాంటి తప్పును మీరు ఎప్పటికీ కూడా చేయకండి. అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి అడుగు పెట్టదు. మీ పేదరికానికి, దుఃఖానికి మరియు దరిద్రానికి అవే కారణాలు అవుతాయి. అందువలన రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ, లేదా సింకులో కానీ, వంటగదిలో కానీ అలాగే వదిలేయకండి. ఆ పాత్రను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది. ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారో లేదా తలుపులని మూస్తారో అక్కడ నుండి ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది.
మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే దానిని ఆపేయండి. ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు. మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది. అలాంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం 6 తర్వాత లేదా రాత్రి సమయంలో కానీ ఇంటిని ఊడుస్తూ ఉంటారో, అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో, అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది. ధనధాన్యాలు కరువు అవుతాయి. కాబట్టి ఇల్లు సాయంత్రం 5 గంటలకల్లా ఊడవడం అలవాటు చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో ఆ కుటుంబంలో అందరికీ కూడా శుభంగానే చెప్పబడింది. అది వారి అసహనానికి కారణం అవుతుంది. కార్తీక మాసంలో ప్రతి ఒక్క స్త్రీ వేకువజామున లేచి బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయాలి. లేకపోతే దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఎప్పుడు నిద్ర లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసిన తర్వాత నీటిని చల్లి ముగ్గు వేయాలి. దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది. స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది. అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది. వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని, గాజులు, చెవికమ్మలు, మెట్టెలు, పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు. అలా చేయడం వలన భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడడం కోసం వండిన వంటలు రుచి చూస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. అందువలన ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు. వండిన ఏ ఆహారమైనా ముందుగా అగ్నిదేవునికి సమర్పించాలి. సమర్పించకుండా మనం తినకూడదు. మహిళలు తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి. ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహుకేతువులు ఇంకా శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎవరైతే స్త్రీలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు. అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి. ఎక్కువగా నిద్రపోవడం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు. మీరు చెడ్డ మాటలు మాట్లాడడం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షింపబడతాయి. అవే మీ కళ్ళలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి. దాని వలన మనకి అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్ర లేచే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పబడిన ఆధారంగా ఈ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాల ప్రభావం చూపిస్తాడట. అందువలన ఈ రోజులలో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి. ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది. ఆ ఇంట్లోనికి అష్టైశ్వర్యాలు మరియు ఒక సంతోషాలు సమృద్ధిగా వస్తాయి. భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయడం, ఇల్లు తొడవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. పాచి ముఖంతో పొయ్యి వెలిగించి వంట వండడం, వంటింటిని శుభ్రం చేయకుండా నిద్రించడం ఇలాంటివి అస్సలు చేయకూడదు. తలకిందులుగా బట్టలు మడత పెట్టడం వంటివి చేయకూడదు. భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం వంటివి చేయకూడదు. ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవడం, కోపగించుకోవడం, కన్నీరు పెట్టుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకి గాజులు, నుదుటికి బొట్టు లేకుండా భర్తను సాగనంపడం అస్సలు చేయకూడదు. భర్త బయటకు వెళ్ళగానే బియ్యం, ఉప్పు, చింతపండు, పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అస్సలు చేయకూడదు. ఈ కార్తీక మాసంలో ఇలాంటి తప్పుగా అస్సలు చేయకండి. చేస్తే మీరు ఆర్థిక ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.